అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, రేపు అమావాస్య రాబోతుంది. అమావాస్య ప్రత్యేకత, అలాగే ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి అందరూ చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే కనుక నెల అంతా కూడా అయిపోయేటటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటాము. కాలక్రమంలో లయకారమైనటువంటిది, లయము చేసేటటువంటిది అమావాస్య అని అర్థం. అంటే ఈ నెల రోజుల్లో చేసేటటువంటి క్రతువులన్నీ ఒక రకంగా ఉంటే ఆఖరి నెలలో పితృకర్మలు చేసుకోవాలి అని శాస్త్రము. నువ్వు నెలంతా ఏ దేవతను ఆరాధిస్తావో, ఏ రకమైనటువంటి దేవతను పూజిస్తావో ఆ పుణ్య ఫలితం అంతా కూడా నువ్వు ఆఖరి నెల అమావాస్య వస్తుంది కదా, ప్రతి నెల అమావాస్య వస్తుంది కదా, అమావాస్య రోజున పితృకర్మలను ఆచరించాలి అని శాస్త్రం. పిండ ప్రదానాలు చేయడము, పితృకర్మలను ఆచరించడము, గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోవడము, జప తప హోమాది క్రతులు లాంటివి ఆచరణ చేసుకోవడము అమావాస్యకు పెట్టినటువంటిది పేరు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అమావాస్య వచ్చిందంటే చాలామంది భయపడుతూ కూడా ఉంటారు. ఎందుకంటే అమావాస్యకు దుష్ట శక్తులకు చాలా విపరీతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతూ ఉంటారు. అది పురాణాల నుంచి వస్తున్నటువంటి. అలాగే అమావాస్య వచ్చింది అంటే చెడు ప్రయోగాలు చేయడానికి కూడా, అలాగే ఒక మనిషిని ఏ రకంగానైనా నాశనం చేద్దాము అన్నా కూడా అమావాస్య పెట్టింది పేరు. అంటే ఇటు మంచి చేయడానికి, ఇటు చెడు చేయడానికి, రెండుటికి కూడా వర్తింపజేసేటటువంటి రోజు అమావాస్య అని అర్థం. కనుక ఈ అమావాస్యను సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను, అద్భుతమైన మెరాకిల్స్ను మనం చవిచూస్తున్నాం. అందులోనూ ఈ సంవత్సరానికి ఆఖరి అమావాస్య, ఇక చిట్ట చివరి అమావాస్య. ఈ సంవత్సరము అమావాస్య అయిపోయిందంటే మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాము. పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడతాము. గత సంవత్సరం చాలామంది జనవరి అనుకుంటారు, కానీ అలా కాదు. ఈ సంవత్సరానికి ఈ యొక్క అమావాస్య తేదీ 18వ తారీఖు అనేటటువంటిది నీ జీవితంలో గతమంతా కూడా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకోవడానికి కూడా ఈ అమావాస్య నీ జీవితంలో ఉపయోగపడుతుంది. అమావాస్య అంటే మరొక అర్థం ఏంటంటే, నానా అర్థాల్లో చీకటి అని అర్థము. చీకటి అంటే నీ జీవితంలో కూడా వెలుగు చీకటి ఎలాగైతే ఉండవు. వెలుగు అంటే అర్థం ఏంటి అంటే సంతోషము, అలాగే ఆనందము. అలాగే చీకటి అంటే బాధ, దుఃఖము, ఇలా అనేక అర్థాలు వస్తూ ఉంటాయి. అంటే ఈ అమావాస్యతో నీలో ఉన్నటువంటి అంధకారమంతా కూడా తొలగిపోయి తదుపరి రోజు నుండి నీ జీవితం వెలుగు ఛాయలతో నిండి ఉండాలి. అలాగే నీ జీవితం అంతా కాంతులతో నిండి ఉండాలి. పాజిటివ్నెస్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఇలాంటివి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసుకోవాలి. నీ జీవితానికి వృద్ధిలోకి వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది నీ జీవితానికి తోడ్పడేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అంతకు మించినటువంటి గొప్పనైనటువంటి తత్వం ఇంకోటి లేదు. కనుక ఈ అమావాస్య ఈ గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి చెడుని అంతా కూడా ఏదైతే ఉంటుందో అది వదిలివేసి మంచిలోకి అడుగుపెట్టేటటువంటి తత్వాన్ని కూడా బోధించేటటువంటిది ఈ యొక్క అమావాస్య. కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఆచరించవలసినటువంటి 3 విధానాలు చెప్తాను. ఇంకా మీరు ఇతర ఏం చేస్తారో ఏం చేయరో మీ ఇష్టం, కానీ తప్పకుండా చేయవలసినటువంటి గంగా స్నానం ఆచరణ చేసుకోండి. బ్రాహ్మణులకు తప్పకుండా ఆ రోజున దాన ధర్మం లాంటివి చేయండి. దానము అంటే కనుక ఆర్థిక సహాయం కావచ్చు, వస్త్ర సహాయం కావచ్చు, లేదు అంటే ఇంటికి పిలుచుకొని వచ్చి ఇంత అన్నం పెట్టడం లాంటివి. అంటే ఆ రకమైనటువంటి అన్న సంతర్పణ చేయడం ద్వారా కూడా విపరీతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంటే ఈ సంవత్సర కాలంలో చేసిన పాపకర్మలు ఎలా తొలగించుకుంటావంటే దానము ధర్మం వల్లనే తొలగుతాయి. కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు చేసిన కర్మలన్నీ పోవాలి అంటే కనుక తప్పకుండా బ్రాహ్మడికి ఇంటికి పిలిచి భోజనం పెట్టండి, లేదా స్వయం పాక దానమైన ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే దానము ధర్మము, పేదవాళ్లకు నీకు తోచినంత సహాయ సహకారాలు అందించండి. అలాగే దైవికపరమైనటువంటి ఆరాధన, దైవిక పరంగా చూసుకుంటే అమావాస్య శివుడికి సమానమైనటువంటిది కాబట్టి
శివారాధన తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే అంధకారాన్ని తొలగించి మళ్ళీ నిన్ను వెలుతురులోకి ప్రవేశపెట్టేటటువంటి వాడు శివుడే. అలాంటి శివారాధన చేసుకోండి. అందుకే సృష్టి స్థితి లయకారకుల్లో లయము చేసేవాడిని ఎందుకు అన్నాము అని అంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమావాస్య ముందరే మాస శివరాత్రి అనేటటువంటిది వస్తుంది. అంటే శివుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి తిథి త్రయోదశి మాస శివరాత్రి. ఎందుకు వస్తుంది అని అంటే ఆ పరమాత్ముణ్ణి శివుణ్ణి ఎవరైతే కొలుస్తారో వాళ్ళు చీకటి నుంచి బయటపడతారు అని చెప్పడానికి కూడా అర్థం వచ్చేటటువంటిది అమావాస్య. కాబట్టి శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలతో సతమతమైపోతున్నాము అని అంటే కనుక అమావాస్య రోజున రావి చెట్టు కింద కూర్చుండి అమ్మవారికి సంబంధించినటువంటి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రాన్ని దేవాలయంలో రావి చెట్టులు ఉంటాయి కదండి, ఆ రావి చెట్టు కింద కూర్చుండి నేను చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠనం చేసుకోండి. ఆ మంత్ర పఠనం వల్ల మీకు రాబోయే పరాభవ నామ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. రెండోది ఏమిటి అంటే గనక మీకు విపరీతమైనటు అప్పుల బాధలు ఉన్నాయి, లోన్ సమస్యలు ఉన్నాయి, లేదు అని అంటే గనక నేను వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నాను, డబ్బును సంపాదిస్తున్నా కానీ నిలవడం లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని రావి చెట్టు దగ్గర అమావాస్య రోజున ఉదయము, రాత్రిపూట అవసరం, ఎందుకంటే రాత్రిపూట దేవాలయాలు క్లోజ్ చేస్తారు కాబట్టి ఉదయము 6 గంటల నుండి 8 గంటల మధ్య కాలంలో ఈ మంత్రాన్ని రావి చెట్టు దగ్గర కూర్చొని చదువుకోండి. తద్వారా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎంతో కొంతవరకు మీరు తగ్గించుకునే ప్రయత్నము ఆ భగవంతుడు మీ జీవితంలో ఏర్పరుస్తారు. కాబట్టి ఈ అమావాస్యని ఈ రకంగా ఉపయోగించుకోండి. ఇంకోటి ఏమిటి అంటే లక్ష్మీ దీపం అని చెప్పడం జరిగింది. ఈ అమావాస్య రోజున సాయంకాలం ప్రదోష కాలంలో సంధ్యవేళ అని అంటుంటాం, 6 నుంచి 7 గంటలు 7:40 వరకు మీ ఇంట్లో నెయ్యితో వెలిగించినటువంటి దీపం వెలిగించండి. ఆ దీపము కూడా ఎక్కడ వెలిగించాలి? ఈశాన్య భాగంలో వెలిగించాలి. ఈశాన్య భాగంలో నేతితో వెలిగించినటువంటి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలా వెలిగించడంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర లక్ష్మి వెళ్ళిపోయి అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోకి వరిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మనకు తెలియనటువంటి ఏదైనా దుష్టశక్తి ఉన్నా అది కూడా వెళ్ళిపోవడానికి ఈ అమావాస్య దీపం కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోండి. అమావాస్య రోజున పితృతర్పణాలు, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే అమావాస్య రోజున తప్పకుండా మనం తినేటటువంటి ఆహారము ఒక గిన్నెలో తీసుకొని కాకులకు పెట్టండి. కాకులు తిన్నాయంటే పితృదేవతలు సంతోషిస్తారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని చేసుకుంటే శుభం, లాభం, అదృష్టం. చాలా వివరంగా చెప్పారు. ఎవరికి తోచిన పరిహారం వాళ్ళు చేసుకునేలాగా అద్భుతంగా చెప్పారు గురుగారు. నమస్కారం.